5వ అధ్యాయము బీని చూద్దాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయని ఆయనే చెప్పాను కదా అని చెప్పి రాశాడు. నిన్ను ఏమాత్రమును విడువను, చెప్పండి, నిన్ను ఎన్నడను ఎడబాయని ఆయనే చెప్పాడు. ప్రభు యేసు మన కోతులు చేస్తాం. కోతులు మన భయం, మరిన్ని కోతుల బాధ, మనకి అనేక బాధలు ఉన్నాయి, అన్ని మనం అధిగమించాలి. సరే, ప్రభు వారు చక్కగా ప్రేమతోటి మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయని ఆయనే చెప్పాను కదా అని చెప్పి వాక్యములో హెబ్రీ రాస్తూ అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం విడుస్తామా దేవుడిని, దేవుడు విడుస్తాడా మనల్ని? మీ అందరూ చక్కటి సమాధానం చెప్పాలన్నా. మనం విడిచిపెడతామా దేవుణ్ణి, దేవుడు మనం విడిచిపెడతాడా? విడిచిపెట్టేసేది. అలాగే అప్పుడప్పుడు విడిచిపెట్టేస్తాం మన దేవుణ్ణి, ఉన్నారండి. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి హత్తుకొని జీవించే వారముగా ఉండాలి. మనము కొంతమందిని బాగా ప్రేమిస్తాం. మనం బాగా ఎంత ప్రేమిస్తామంటే అతను ఎప్పుడూ ఉండాలి మనతోటి అని చెప్పి కోరుకుంటా ఉంటాం. మనం వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా నీకు కనపడకుండా మళ్ళా చెప్పండి ఏమవుతా చెప్పండి దూరం అయిపోతారు. మళ్ళా మనుషులు నీవు ప్రేమిస్తే నేను మళ్ళా తిరిగి అదే విధంగా ప్రేమించు మనిషి. కానీ దేవుడు ఆయన్ని ప్రేమించిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడు. చెప్పండి ఎవరైనా, గాడ్ ఈజ్ లవ్. ఆయన్ని ప్రేమించువాడు. నిన్ను ఆయన ఏంటి ప్రేమతో చూసేవాడు. ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. అలాగే దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అనే విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందాను. ఎందుకు మనం ప్రేమించాడు దేవుడుగా అంటే ఆయన మనల్ని సృష్టించాడు. ఏం చెప్పండి, ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు. ఆయన కన్నాడు, చెప్పండి, కొన్నాడు. ఉదాహరణకి తండ్రికి పిల్లలంటే ప్రేమ, తల్లికి పిల్లలంటే చెప్పండి ఏముంటుంది, ప్రేమ ఉంటుంది. ఎందుకని చెప్పాలి, ఎందుకని? వాళ్ళు సొంత చెప్పండి బిడ్డలు కాబట్టి, వారు కన్నారు కాబట్టి, వారు ఖర్చు పెట్టారు కాబట్టి, వారి పట్ల వారు రక్తము పంచుకుని పుట్టారు కాబట్టి ప్రేమ వారికి ఉంటా ఉంటుంది. అందులో దేవుడు అంటాడు చక్కటి మాట, తల్లి తన చెప్పండి చంటి బిడ్డను మరుచునేమో కానీ నిన్ను మరువను అన్నాడు. చూడండి, తల్లి తన సొంత బిడ్డను తండ్రి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువలని చెప్పి వాగ్దానం చేశాడు మన దేవుడు. అంత ప్రేమ ఆ దేవునికి నీ పట్ల అపారముగా ఉంటా ఉంది. కాబట్టి ప్రేమించే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చాలా మంది కూడా లోకాన్ని ప్రేమిస్తారు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తారు, ధనాన్ని ప్రేమిస్తారు, బాగా బంగారాన్ని ప్రేమిస్తారు. తర్వాత కొంతమంది మద్యాన్ని ప్రేమిస్తారు, మద్యానికి బానిసలు చాలా మంది కూడా. అవన్నీ కూడా వాళ్ళు పాడు చేస్తాయి, చాలా మందిని పాడు చేసేవిగా ఉంటా ఉన్నాయి. మద్యం తాగటం వల్ల ఏమని చెప్పండి, ఏమైంది? అనారోగ్యం వస్తుంది, లివర్లు పాడవుతాయి, కిడ్నీలు పాడవుతాయి, ఇంకేం పాడవుతాయి చెప్పండి, గుండె పాడవుద్ది, అన్నీ పాడైపోతాయి, బ్రెయిన్ పాడైద్ది. పాడైపోయే వాటి వైపు మనిషి వెళ్తాడు కానీ బాగుపడే వాటి వైపు మనిషి వెళ్ళటానికి ఇష్టమడదు. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి ఏమంటే దేవుని మాట, నిన్ను ఏమాత్రమును విడువను, చెప్పండి, ఎన్నడను ఎడబాయను, విడిచిపెట్టువాడు కాదు నీ దేవుడు. ఎందుకు విడిచిపెడుతున్నాడు అంటే ఆయన మనము చేసే పనులు సరిగ్గా లేక ఒక్కోసారి మనం విడిచిపెడుతూ ఉంటాడు.
కాబట్టి దేవుని యొక్క కృప నీపై ఉంటా ఉంది. 7 విషయాలు చెప్తాను మీకు నేను. 7 విషయాల్లో దేవుని ప్రేమ మీకు బాగా అర్థమైంది. దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా చాలా చక్కగా చేసుకుంటా వచ్చాడు. ఎవరిని విడిచిపెడతాడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టకుండా ఉన్నాడో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. మీరు జాగ్రత్తగా వింటే మీకు బాగా అర్థమైంది. దేవుడు పరలోకాన్ని ముందు చేశాడు. చెప్పండి, దేని చేసి చెప్పండి? ముందు పరలోకం ముందు చేశాడు. ఆయన హీ క్రియేటెడ్ హెవెన్. తర్వాత ఏం చేశాడు? ఆయన పరలోకాన్ని చేసిన తర్వాత పరలోకంలో ఉండేవాటిని చేశాడు. పరలోకంలో ఎవరు ఉంటారయ్యా? దేవుని దూతలు ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి బాగా. పరలోకము చేశాడు దేవుడు, పరలోకంలో ఉండేవాటిని చేశాడు దేవుడు. రెండవదిగా దేవుడు భూమిని చేశాడు. ఇది చెప్పండి, భూమిని చేశాడు. భూమిలో ఉండటానికి ఆయన మనుషులను, జంతువులను అన్నిటినీ కూడా ఆయన చేశాడు. ప్రేమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు పరలోకాన్ని చేశాడు. పరలోకంలో ఉండటానికి ఆయనతో పాటుగా దేవుని దూతలను చేశాడు. చేస్తే మొట్టమొదటిగా లూసిఫర్ ఆ యొక్క దూతల్లో ప్రధానమైన దూత. చెప్పండి, ఎవరైనా? లూసిఫర్ దేవుని దూతల్లో ప్రధానమైన దూత. దేవుని తర్వాత స్థానము ఎవరు చెప్పండి? లూసిఫర్దే. లూసిఫర్ దేవుని మందిరము, దేవుని పరలోక రాజ్యములో ఆరాధన చేస్తా ఉండేవాడు. దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు, గణపరుస్తూ ఉండేవాడు. దేవుని తర్వాత స్థానము లూసిఫర్దే. కానీ లూసిఫర్ ఏంటంటే గర్వించాడు. చెప్పండి, ఏం చేసి చెప్పండమ్మా? గర్వించాడు. దేవుని స్థానము కావాలి అని చెప్పి కోరుకున్నాడు. ఎవరి స్థానం చెప్పండి? దేవుని స్థానము కావాలని చెప్పి కోరుకున్నాడు లూసిఫర్. దేవుడు ఏంటంటే ఆయన చేసిన పని దేవునికి ఇష్టము కాల. చూడండి, చూడండి ఒకసారి యూదా పత్రిక 6వ వచనం చూడండి. యూదా పత్రిక 6వ ప్రకటన ముందు ఉంటుంది. 6వ వచనం చూద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. బాగా మీరు. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక. ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? లూసిఫర్ దేనిలో ఉన్నాడు చెప్పండి? ప్రధానమైన పాత్రలో ఉంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుడు లూసిఫర్ కి కొన్ని దేవతలకు, అంటే దేవతలందరికీ కూడా ఆయన పరలోకం ఏర్పాటు చేస్తే గర్వించి దేవునిపై తిరుగుబాటు చేసి దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించి వారు అంటే ఆకాశం నుండి, పరలోకం నుండి పడిపోయి కటిక చీకటిలోకి వారు వెళ్ళటానికి ఏంటి దేవుడు వారిని బంధించి వేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పారు హల్లెలూయా అని అన్నాడు. నేను ఏ మాత్రమును విడువను చెప్పండి, ఎడబా అని చెప్పి వాగ్దానం చేసేవారి పట్ల. కానీ దేవుని దూతలు దేవునిపై తిరుగుబాటు చేస్తే దేవుడు వారిని ఏం చేశాడంటే కటిక చీకటిలోకి నెట్టి వేశాడు. ప్రేమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి స్థానమును ప్రేమించాలి. ఒకవేళ ఆ స్థానం నుండి నువ్వు ఇంకో స్థానంకి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీకు ఇచ్చిన స్థానం బట్టి దేవుని ప్రేమించి గణపరచువారుగా ఉంటా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఇచ్చిన స్థితి సరిపోదు, ప్రేమ సరిపోదు, వాళ్ళకి ఇచ్చిన డబ్బు సరిపోదు. చాలా మంది ఇలాగా వారి ఇష్టానుసారంగా ఉంటా ఉంటారు. దేవునికి అది నచ్చదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ప్రధానమైన స్థానం ఇచ్చాడు. ఎవరు చెప్పండి అమ్మా? ఎవరికి? లూసిఫర్. కానీ ఆ స్థానం సరిపోక నాకు దేవుని స్థానం కావాలని చెప్పి ఆశించాడు. స్తోత్రం, హల్లెలూయా. అతను త్రోసి వేశాడు, పోగొట్టుకున్నాడు.
విడిచిపెట్టాడు దేవుడు అతన్ని. గర్వం ఏం చేస్తుందంటే మనల్ని పాడు చేస్తుంది. హల్లెలూయా. మనకున్న స్థానమును మనం కాపాడుకుంటూ ఉండాలి, గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండాలి, విలువలు కాపాడుకుంటూ ఉండాలి. దేవుని అడగాలి, ఏమైనా కావలిస్తే ఇష్టమా కాదా ప్రభువా చెప్పి అడగాలి. అప్పుడు దేవుడు నీకు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఆయన విడిచిపోయి అది నీకు ఇవ్వకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి త్రోసివేయబడ్డాడు. ఎవరు చెప్పండి అమ్మా? లూసిఫర్. అలాగే చూడండి ఒకసారి ఇక్కడ 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను. మరియు ఆయన చెప్పండి, ఆయన పూర్వకాలంలో లోకమును విడిచిపెట్టక నెక్స్ట్ చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్థానం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. దేవుడు కృప ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. రెండవదిగా దేవుడు ఆదామవలను భూమిని ఏలటానికి చేశాడు. ఆదామవలను ఆదాము తన స్వరూప్యమందు తన యొక్క స్వరూపము చొప్పున ఆయన ఊపిరిని ఊడి ఆదామవలను ఆయన ఈ భూమి మీద ఏలటానికి ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే జనాడు ఏడు వనములో పెట్టి అన్నాడు, ఇవన్నీ కూడా మీకు చెప్పండి, మీరు ఏలాగున అన్నిటిపైన మీకు అధికారం ఇస్తా ఉన్నాను, అన్నిటిపైన అధికారం ఇస్తా ఉన్నాను. సరేండి. అయితే మీరు మంచి చెట్ల తెలిసి ఫలవృక్షం మీరు తినకూడదు, అది తిరిగిన మీరు నిశ్చయముగా చచ్చడని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపమే. దేవుడు ఏదైనా చేశాడు, చాలా ఆహ్లాదకరమైనది, చాలా రమ్యమైనది, చాలా అందమైనది. వాళ్ళు కష్టపడవసరంలా, వాళ్ళు నీళ్ళ కోసం ప్రయాసపడవసరంలా, వాళ్ళు దేనికోసం కూడా వాళ్ళు తాపత్రయపడవసరంలా, వాళ్ళు ఏదో అంతా కూడా నిండి ఉందమ్మా, దేంతో నిండి ఉంది? ఫలవృక్షాలతో నిండి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. చెప్పడే అందరూ హల్లెలూయా. ఇటు వెళ్తేనేమో దానిమ్మకాయలు, ఇటు వెళ్తేనేమో యాపిల్ పళ్ళు, ఇటు వెళ్తేనేమో ద్రాక్ష పళ్ళు, ఇటు వెళ్తేనేమో ఖర్జూర పళ్ళు, అటు వెళ్తేనేమో చెప్పండి ఏ పళ్ళున్నా చెప్పండి, ఒలీవకాయలు. స్తోత్రం. హల్లెలూయా. ఎటువైపు వెళ్ళినా సరే ఫలవృక్షాలే అన్ని కూడా, ఎటువైపు వెళ్ళినా సరే దీవెనే. వారు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమి చేయవలసల్లా, కానీ దేవుడిని మహిమపరచడం, దేవుడితో సహవాసం చేయడం వారి పని. కానీ వారు చేసిందంటే దేవుడు చెప్పిన పనిని అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆజ్ఞకు లోబడతావో, విధేయత నేర్చుకుంటావో, నీవు విధేయత నేర్చుకోవాలి. భక్తుల్లో మొట్టమొదటి ఏంటి పెట్టినంటే విధేయత. హల్లెలూయా. దానికన్నా ముందు లూసిఫర్ పడిపోయాడు. ఎందుకు పడిపోయాడుగా? ఎందుకు త్రోయబడ్డాడు చెప్పాను మీకు నేను. మర్చిపోయారు మీరు, బాగా మర్చిపోతున్నారు మీరు. అయ్యా గర్వించాడు కాబట్టి పడిపోయాడు కదా. గర్వము మీలో ఎవ్వరికి రానేరు. ఎప్పుడు కూడా ఏది దేవుడు ఇచ్చినా సరే తగ్గింపు జీవితం, తగ్గింపు గుణము, దేవుని మహిమపరిచే గుణం ఏర్పాటు చేసుకోవాలి. రెండవది, ఆదామవలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున వారు ఏర్పాటు చేసి అన్నిటినీ ఏడండయ్యా మీరు అని చెప్పాడు. కానీ వారు మాత్రము దేవుని మాట వినకుండా, ఎవరు మాట చెప్పండి అమ్మా,
సాతాను మాట విన్నారు వాడు. సాతాను ఎవరంటే లూసిఫర్, ఏడే. జన స్తోత్రం, హల్లెలూయా. పాము రూపంలో వచ్చాడు. పాము రూపం వచ్చి వాడు అనుమానం పెట్టాడు. అనుమానం పెడతారు ఎప్పుడు కూడా. సాతాను యొక్క పని అంటే, అమ్మా అందరికి రోగాలు వచ్చినాయా అంటాడు. కుదురుగా ఉండరేళ్ళు, అందరికి రోగాలు మా అంటాం మనం. ఇంకా మనం ముఖం కాస్త మరీ దిగులైపోతుంది మనది. అనగానే ఏమంటారు, ఈ కీడు వచ్చింది మీకు, నేను ఏం చేయాలి చెప్పండి, చెప్పండి, ఏదో హోమం చేయాలో లేకపోతే ఏదో చెప్పండి చేయాలి అని చెప్తారు. ఎంత డబ్బైనా పర్వాలేదు మనకి, దాన్ని చేసామని చెప్తాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు చాలా చక్కగా ప్రవేశిస్తా నాశనం చేయడానికి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాము వాళ్ళని పాడు చేశాడు సాతాను. వారిని బయటికి వెళ్ళగొట్టాడు. నేను ఎంతగానో ప్రేమించేవాడు, సహవాసం చేసేవాడు. వారిని వెళ్ళగొట్టలా చేశాడు. వారు దేవుడు వారిని శపించాడు. వారు నేను విడువను చెప్పండి, ఎడబాయినాడు దేవుడు. దేవుడు వాళ్ళతో ఎప్పుడు ఉండాలని చెప్పి ఆశపడ్డాడు. కానీ దేవుని మాట వినలేదు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి వారు ఆ వనములో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టవలసి వచ్చింది వారిని. మూడవది చెప్తాను చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం ఇక్కడే ఉంది మనకి. పేతురు పత్రికలో ఉంటా ఉంది. పేతురు పత్రిక మళ్ళీ వద్దాం. పేతురు పత్రికలు చక్క చెప్పులు వచ్చాయి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీటిని ప్రకటించి నోవాహును మరి 7 కాపాడెను. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చూడండి. మరియు ఆయన పూర్వకాలంలో లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఆదికాండము చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం తీయండి. ఆదికాండము 6వ అధ్యాయం తీస్తే మనకి దేవుని హృదయము ఆదికాండం కనబడుద్ది. 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంటూ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి నరులను చేసిన యెహోవా సంతాపం నుండి తన హృదయంలో మర్చిపోయాను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పూలను, ఆకాశ పక్షాలను భూమి ఉండకుండా తుడిచివేయను. ఎలాగనగా ఆయన వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాయను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. స్తోత్రం, హల్లెలూయా. కృప పొందిన వాడాయను. మిగిలిన అందరూ కూడా దేవునికి అవిధేయులుగా ఉంటా ఉన్నారు, నిర్లక్ష్యముగా ఉంటా ఉన్నారు, పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నారు. వారు దుష్టులుగా ఉంటా ఉన్నారు, అపరాధంతో జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా ఉంటా ఉన్నారు. దేవుడు అన్నాడు, నోవాహును అతని కుటుంబాన్ని ఆయన ఆ కాలంలో రక్షించెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక, దేవుడు అందరినీ కూడా దీవించాలి ఆయన ఆశపడ్డాడు. కానీ వారు మాత్రము దేవుని వైపు తిరగటానికి ఏమాత్రము కూడా ఇష్టపడట్లా. నోవాహు లేపాడు, నీతిమంతుడిగా అలపడ్డాడు. నోవాహు జలప్రళయం రప్పించబోతా ఉన్నాను కాబట్టి నీవు సువార్తను ప్రకటించు అనగానే నోవాహు దేవుని మాట విని ఓ పక్కన ఓడ, ఓ పక్కన చెప్పండి తను కుటుంబాన్ని నడిపించుకోవడం, వ్యవసాయం చేసుకోవడం ఆయన చేస్తా ఉండేవాడు. 120 సంవత్సరాలు నోవాహు వారికి సువార్తను బోధించాడు. నిజంగా చెప్పండమ్మా, 120 సంవత్సరాలు. అప్పటికే 1655 సంవత్సరాలు అయింది భూమి పుట్టి. అంటే మనుషుడు ఏర్పాటు చేయబడి 1655 సంవత్సరాలు. గుర్తుపెట్టుకుని ఎన్ని సంవత్సరాలమ్మా చెప్పండి, 1655 సంవత్సరాలు అయింది అప్పటికి.
అప్పుడు నోవాహుతో అన్నాడు, ఏమంటే నేను జలప్రళయం రప్పించబోతా ఉన్నా, కాబట్టి నీవు సువార్తను ప్రకటించు. ఎందుకంటే ఏం చెప్పండి, ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1600 సంవత్సరాలు అయింది. జలప్రళయం రప్పించబోతా అని చెప్పాడు. చెప్తే మాట ఎవరు వినలా. గుర్తుపెట్టుకోండి, అందరూ హేళన చేశారు, అపహాస్యం చేశారు, గేలి చేశారు. ఏంట్రా బాబు, ఈ నోవాహు ఏంటి జలప్రళయం అన్నాడు, విపత్తు అన్నాడు, గాలి అన్నాడు, తుఫాన్ అంటాడు, ఈ మతిలిందా లేదా ఇతనికి అని చెప్పి అందరూ కూడా హేళన చేశారు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పరే హల్లెలూయా. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అందరూ కూడా. దేవుడు మాటను గౌరవించట్లా. జలప్రళయము రానే వచ్చింది. చెప్పండి అమ్మా, అందరూ తుడిచిపెట్టేశాడు దేవుడు. నోవాహును అతని కుటుంబమును మాత్రము దేవుడు రక్షించాడు. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి ఇంకా భూమి మీద వర్షం కురవలా, పైనుంచి వర్షం పడలా. ఇప్పుడేమో జలప్రళయం వస్తున్నాడు నోవాహు. నమ్మటానికి చెప్పండి ఎలా ఉంది చెప్పండి, నమ్మశక్యముగా లేదు ఇది. కాబట్టి నమ్మొద్దు అని చెప్పంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. జలప్రళయం రానే వచ్చింది, అందరూ కొట్టుకుపోయారు. నోవాహును అతని కుటుంబమును రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాడులో ప్రవేశించారు, రక్షణ వాళ్ళకి ఎక్కారు. వాడు అంటే మీ అందరితోటి, మీ అందరూ కూడా లోకమంతా కూడా ఎలా ఉంటుందంటే వారు లోకముతోటి మిళితమైపోయి చాలా మంది కూడా లోకానుసారంగా జీవించే వారుగా ఉంటారు. నీవేంటంటే లోకం విడిచిపెట్టి నువ్వు జీవించాలి, ప్రభువుని హత్తుకొని జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. లోక పోకడలో పోకూడదు, ఎందుకంటే దేవుడు మళ్ళా తిరిగి రానయ్యంటా ఉన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. అపహాస్యం చేసినా, హేళన చేసినా ఏంటి, చాలా మంది కూడా నవ్వుకున్నా, నీ రక్షణను కాపాడుకుంటూ జీవిస్తా ఉన్నారు. దేవుడు నిన్ను కాపాడువాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి 3 చెప్పండి, ఏమైంది చెప్పండి. నోవాహు కాలంలో నోవాహు మాత్రమే దేవుని కృపను పొందుకున్న వాడుగా ఉంటా ఉన్నాడు. 1600 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ప్రళయము ఆ యొక్క జనుల మీదకి వచ్చింది. తర్వాత నోవాహు మొదలుకొని అబ్రహాము తరం వరకు కూడా ఏంటి దాదాపుగా చాలా మనం చెప్పాలంటే చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏమైందంటే లోతు ఆ యొక్క సొదొమ గుమొర్రా నివాసం చేస్తాడు. చెప్పుకుని వస్తున్నాడు. ఎవరు చెప్పండి, పేతురు పత్రిక చెప్పుకుని వస్తున్నాడు. చూడండి ఒకసారి, మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక చదివింది చూద్దాం ఒకసారి. 3వ చెప్పుకుని వస్తున్నాడు. 6వ మరియు ఆయన సొదొమ గుమొర్రాను పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వారిని నాశనం విధించి, స్తోత్రం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను అని చెప్పి రాయబడింది. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తే మొదటగా దేవుడు పరలోకాన్ని చెప్పండి ఏం చేశాడు చెప్పండి, దోతలు చేశాడు, దోత పడిపోయింది. రెండవదిగా భూమిని మానవుని చేశాడు, మానవుడు తొలగిపోయాడు. మూడవదిగా దేవుని యొక్క ఆ కాలంలో ఈ నోవాహు కాలంలో ఇష్టానుసారంగా ప్రజలు ఉంటా ఉంటే నోవాహు మాత్రమే నీతిపరుడుగా ఉంటా ఉన్నాడు. నోవాహు బలపయించాడు. నోవాహు నువ్వు స్వార్థ పండించాలంటే ఎవరో మాట వినలా. అప్పుడు జలప్రళయంలో అందరూ కూడా కొట్టుకుపోయారు. స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా అబ్రహాము సంతానం, అబ్రహాముతో ఉన్న లోతు ఆయన ఏంటంటే సొదొమ గుమొర్రాల వైపు వెళ్ళి అక్కడ కాపురం చేస్తా ఉన్నారు. ఆ సొదొమ గుమొర్రా పట్టణ ప్రజలు ఎలాంటి వారంటే చూడండి ఒకసారి, మరియు ఆయన సొదొమ గుమొర్రా పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి
వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గుల కాల వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుల లోతును తప్పించెను. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. లోతు కాలం వచ్చింది. మళ్ళా లోతు కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు. లోతు కాలంలో ఇష్టానుసారం జీవిస్తారు. దేవదూతలే ఎలా ఉందో ఇంట చూద్దామని చెప్పి వారు దిగి వస్తే వారిని కూడా అవమానపరిచారు, వారిని కూడా వారు బాధ పెట్టారు, వారితో కూడా విభజించాలి వారు చూస్తారు వారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని భస్మము చేసేశాడు. ఏం చేయాలి చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పటికి కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో బూడిదే ఉంటా ఉంది. చాలా మంది సైంటిస్టులు వచ్చి ఆ బూడిద తీసుకెళ్లి వారు చెక్ చేస్తే అంతా కూడా గంధకంతో వారంతా కూడా నాశనం చేయబడి చెప్పి వారు పరిశోధనలో వారు తేలింది అగ్ని గంధకములతో. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. నేటి కూడా బూడిదే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు జీవిస్తున్న కాలం ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ, ఎన్ని వేల సంవత్సరాలు అయింది. నేటి కూడా బూడిదే ఉంటాం. అమెరికా వాడు హిరోషిమా నాగసాకి జపాన్ పట్టణాలపై బాంబు వేస్తే వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోలుకొని మళ్ళా 50 సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే వాళ్ళు మళ్ళా పంటలు పండించడం, మొక్కలు పెంచడం, మళ్ళా ఇల్లు కట్టుకోవడం అంతా చాలా అందంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ దేవుడు నాశనం చేసిన పట్టణము ఎన్నటికీ బాగు కాదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని మేలు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం కొరకై ప్రాకులాడాలి. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని శాపం కొరకై వారి ఏంటంటే అవి అప్పగించుకున్నాయి. మాట వినలా, కారణం చెడ్డ అలవాట్లు, చెడ్డ పనులు చేయటం వలన నాశనం చేసి పడేసాడు ఆ పట్టణాలని. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మన చదువుకుని చెప్పండి, నేను విడువను ఎక్కబాను. కానీ మరి దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారం జీవిస్తే దేవుడు ఏం చేస్తే చెప్పండి అమ్మా, ఏం చేస్తే చెప్పండి? లోతును మాత్రం విడవలా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతకుముందు ఎవరు విడవలు చెప్పండి? నోవాహును తన కుటుంబాన్ని విడవలా. ఎందుకంటే వారు భయభక్తుల్లో జీవించారు, దేవుని మాట విన్నారు వారు. అందుకని ఆ కుటుంబాన్ని కాపాడాడు దేవుడు, విడవలా. లోతును కాపాడాడు దేవుడు, ఎందుకంటే నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి లోతు తన కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఆమె భార్య మాత్రం ఏం చెప్పండమ్మా, ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూడొద్దంటే భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసిందంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసి ఏం చెప్పండి? ఉప్పుస్తంభం అయిపోయింది. ఇవన్నీ కూడా మీ దృష్టాంతములుగా పెట్టాలని చెప్పి దేవుడు శ్రమిస్తా ఉన్నాడు. అందుకనే ఈ దృష్టాంతములు ఇవన్నీ కూడా జరగలేమో అనుకుంటా ఉంటాం. మనం ఉంటాం నేను ఎప్పుడైతే చావని లేకుంటామా? ఉదాహరణ ఉన్నామని చెప్పండి. మనం నాకు రోగం రాదు లేకుంటా ఉంటాం, బాగుంది అనుకుంటా ఉంటాం. మనం మొన్నటిదాకా బాగుండదు కదా అంటాం, మనం మొన్నటిదాకా చక్కగా దగ్గర కదా అంటాం మనం. కానీ అంతలోనే ఏమైపోతుందో మనకు తెలియదు. బలహీనతలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, మంచాన పడతాం, హాస్పిటల్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మారిపోయాడు. హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. ఎంతమంది చెప్పండి ఇప్పుడు? ఒకటి దోతల్లో ప్రధానత పడిపోయింది, తన యొక్క అంచులు పడిపోయారు. ఆదామవ్వలు గంటపడ్డారు. మూడవది ఆదాము నోవాహు కాలంలో జలప్రళయంలో అందరూ కొట్టుకుపోయారు, తన కుటుంబం తప్ప. తర్వాత లోతు కుటుంబము రక్షించాలని చెప్పి దేవుడు చూశారు, కానీ ఆ కుటుంబం తప్ప మొత్తం పట్టణాలు దహించబడి. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఐదవదిగా ఇశ్రాయేలు దేవుడు ఎంతగానో ప్రేమించాడు. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. ముగిస్తాను నేను. నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా
విని నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను రక్షించును. నీ దేవుడిని యెహోవా నీవు మాట వినేలా ఈ దీవెనన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. ఇశ్రాయేలుకి దేవుడిస్తున్న వాగ్దానం, నీవు నా మాట వింటే ఇశ్రాయేలు నేను దీవిస్తా, నీవు నా ఆజ్ఞను లేకుంటే నిన్ను ఆశీర్వదింపజేస్తా, జనులందరికన్నా హెచ్చుగా చేస్తా అని చెప్పాడు దేవుడు. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. వింటే మాట హెచ్చుగానే చేస్తాడు, వినకపోతే మనం ఏం చేస్తాం? వారు దేవుని మాట లక్ష్యము చేయలా. 15వ వచనం కూడా చదువు ఒకసారి. 15వ వచనం కూడా, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనే ఎడలా, నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలి వెళ్ళినప్పుడు శపించబడదు. ఎన్ని శాపాలే ఎక్కువ. మాట వినకపోతే, ఆజ్ఞ పాటించకపోతే ఇశ్రాయేలు నీవు శాపాల పాలవుతావు, దీవెనలు రావు నీకు. ఏమంటే ఎప్పుడు ఆశీర్వాదం చెప్తే ఉంటే మీరు ఏం దీవించబడతారు? శాపాల కోసం కూడా తెలుసుకోవాలి మనం. అవునా కదా చెప్పండి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట వినకపోతే దేవుడు అన్నాడు, నువ్వు శపించబడతావు, ఎక్కడ వెళ్ళినా నువ్వు సఫలము కావు, నీవు అన్ని ఫెయిల్యూర్సే. కాబట్టి దేవుని మాట విను ఇశ్రాయేలు అని చెప్పి అన్నాడు. ఇశ్రాయేలు. హల్లెలూయా. ఎంతరేంటిలో దేవుడు ఎంత ప్రేమించినా సరే విగ్రహాల వైపు, వ్యభిచారం వైపు, ఏంటి దుష్టత్వం వైపు వారు తిరిగారు. ప్రభు అన్నాడు, ఎంతకాలం అయితే నన్ను సేవిస్తారో అంతకాలం మీకు దోకలే, నన్ను విడిచిపెడితే మీరు చెరక వెళ్తారని చెప్పాడు ఇశ్రాయేలు. దేవుడు చెప్పినట్లుగానే దేవుని సంగమా వారు దేవుడు విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగారు, వ్యభిచారం వైపు తిరిగారు వారు. దేవుడు నెబుకద్నెజరును లేపి మొత్తం అంతా ఇశ్రాయేలు దేశం అంతా కూడా కొల్లగొట్టుకుని పోయాడు. పట్టణానికి కాల్చిపడేశాడు, మందిరాన్ని కాల్చిపడేశాడు. ఎవరు లేరు అక్కడ. దేవుని ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ప్రేమను నిలిచి ఉండాలి. మనం అందరం కూడా దేవుని ప్రేమించాలి, ఎంతగా ప్రేమించాలి, అందరికన్నా మిన్నగా దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉంటా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. 6వ టైంలోకి వెళ్ళిపోతాను. 6వదిగా మనం చూస్తే ఇది కూడా ఇశ్రాయేలు గురించి. రోమాపత్రిక 11వ అధ్యాయము 21వ వచనం ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలా నిన్ను విడిచిపెట్టాడు. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలా నిన్ను చెప్పండి విడిచిపెట్టాడు. ఉదాహరణకి దేవుడు ఇశ్రాయేలును విడిచిపెట్టలా, వారిని శిక్షించాడు, వారిపైన ఏంటంటే కోప్పడ్డాడు, వారిని ఏం చేశాడంటే దేవుడు తరిమివేశాడు. వారు చేసిన అపరాధాన్ని బట్టి, దోషాన్ని బట్టి. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారు విడుదల చేసి
యేసుని కోడాలతో కొట్టించి సిలువ వేయటకు అప్పగించను. స్తోత్రం. హల్లెలూయా. వీరు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేవుడిని ప్రేమించాడు. ఇశ్రాయేలు పక్షముగా ఉన్నాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును చెప్పి వాగ్దానం చేశాడు. వాగ్దానం మీది, ధర్మశాస్త్రం మీది. ఏంటి? దేవుడు వారి మధ్య ఉంటా ఉన్నాడు, వారితో సహవాసం చేస్తా ఉన్నాడు, వారిని ప్రేమించాడు, వారి మధ్య దిగి వచ్చాడు యేసు ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగా చెప్పారు. హల్లెలూయా. వాగ్దానం వారిని, వారి దేవుడు ఆయన ఇశ్రాయేలు దేవుడు చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కానీ ఇశ్రాయేలు మధ్యకు దేవుడు దిగి వస్తే యేసు క్రీస్తు ప్రభు వారిని వదిలేసి అంటే మాకొద్దు ఈయన. చెప్పండి, ఎవరొద్దు? మాకు యేసు వద్దు, ఈయన సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి, ఈయన సిలువ అని చెప్పి వాళ్ళు ఏంటంటే యేసును అప్పగించారు సిలువకు. వాళ్ళు అన్నారు, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని చెప్పి ప్రమాణం చేశారు. మా ఏం చేశారమ్మా? చెప్పండి, మీ అందరూ చెప్పాలి. ఏం చేశారమ్మా? మా ఈ పాపము మా మీదను మా బిడ్డల మీదను ఉండుగాక అని చెప్పి అంటే దేవుడు నాయుడు సరే మీకు అలా అవునుగాక అన్నాడు ఆయన. ఎందుకంటే రక్షకుని తిరస్కరించారు, దేవుని తిరస్కరించారు. లోకరక్షణ దిగి వస్తే లెక్క చేయలా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. దేవుని కోపం వారిపై రగులుకుందండి. ప్రేమణ వరదా గుర్తుపెట్టుకోవాలి. 70లో టైటస్ అనే చక్రవర్తి వచ్చి మొత్తం యెరూషలేము మొత్తం నాశనం చేసి పడేశారు. మళ్ళా యేసు ప్రభు తర్వాత మందిరాన్ని నాశనం చేసి పడేశాడు. మొత్తం అంతా తీసేశాడు. అప్పుడు మొత్తం అంతా కూడా నాశనం చేస్తుంటే ఆయన సలహాదారుడు మొత్తం పాడు చేయొద్దండి, గోడ మాత్రం ఉంచాడు కనీసం. అప్పుడు ఇశ్రాయేలుకి ఆ గోడ చూసినప్పుడు దేవుని మందిరం ఇక్కడ ఉండేది, దీన్ని టైటస్ నాశనం చేసి చెప్పి లోకాన్ని తెలుసుని చెప్పి తెలియపరిస్తే గోడ వచ్చాయంట. ఆ గోడ పట్టుకుని ఏడుస్తారు. ఇప్పుడు మా ఏం పట్టుకున్నారన్నా చెప్పండి? గోడ పట్టుకున్న దాన్ని వెయిలింగ్ వాల్ అంటారు. ఏడ్పుల గోడ. ఏ గోడమ్మా? చెప్పండి, ఏ గోడ అది? వెయిలింగ్ వాల్ అంటారండి. ఏడ్పుల గోడ అంటే మొత్తం నాశనం అయిపోయింది, ఆ గోడ మాత్రమే ఉంది. అంతేకాదు ఇశ్రాయేలు అందరూ కూడా తండ్రి ఒక దేశము, బాగా గుర్తుపెట్టాడు. తండ్రి ఒక దేశము, తల్లి ఒక దేశము, కొడుకు దేశము, కూతురు దేశము, 200 దేశాలు చల్లాచెదరైపోయారు అందరూ కూడా, యూదులు అందరూ కూడా. సరే, యేసును తిరస్కరించినందుకు, యేసు మాకు వద్దనందుకు ఎన్ని దేశాలమ్మా? అన్ని దేశాలు కూడా కుమారుడు ఒక చోటకి, కూతురు ఒక చోటకి, కొడుకు ఒక చోటకి, తర్వాత తండ్రి ఒక చోటకి, తల్లి ఒక చోటకి చల్లాచెదరైపోయారు అందరూ కూడా. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, యేసుని ఎంత ప్రేమిస్తాను దీవించబడతారు. ఆయన విడువడు, ఎడబారుడు, ఆ రక్షకుడే వారి మధ్య దిగి వస్తే మాకు వద్దు బాబు అంటే ఆ శిక్ష ఆ కుటుంబాలపై పడింది. తండ్రో దేశం అండి, తల్లో దేశం, కూతురో దేశం, కొడుకో దేశం పారిపోతే ఎంత బాధగా ఉంటుంది. కాంటాక్ట్స్ లేవు, హాయ్ బాయ్ లేదు, ఫోన్లో చూస్తున్న నవ్వుకోవడాలు లేవు, ఇక ఏమైపోయారో తెలియదు అందరూ కూడా. మొత్తం అంతా 1700 సంవత్సరాలుగా మొత్తం ఏమైపోయారో తెలియదు ఎవరు కూడా. ఎక్కడ ఏమైపోయారో తెలియదు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు? 1800 సంవత్సరాలు ఉదాహరణ లేదు. తర్వాత 1948లో ఇశ్రాయేలు దేశం మళ్ళా ఏర్పడింది. సరే, 70 ఎక్కడ చెప్పండి మళ్ళా ఏంటండి? మా వినాలి అందరూ నా మాటలు. 1948లో మళ్ళా ఇశ్రాయేలు అందరూ కూడి సమకూడి వచ్చారు మళ్ళా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి వారు తిరస్కరించారు. మీ కోసం చెప్తా ఉన్నాను. నేను ఒకసారి నేనే బాధపడతాను. కొడుకో చోట, కూతురు చోట, పాస్టర్ గారు విజయవాడలో, నేను అమలాపురంలో. ఒకసారి నేను విజయవాడలో, ఆ అమలాపురంలో ఆమె, కూతురేమో చిత్తూరులో, కొడుకేమో హైదరాబాద్లో. మాకు బాధ ఉండదండి? చెప్పండి, ఉండదా? ఉంటుంది. కానీ మాకు సంతోషం ఉంటుంది. చదువుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మేము సేవలో ఉంటున్నాం, మాకు సొంత. కానీ
ఎవరికి కాంటాక్ట్ లేకుండా అడిగిన ఏమైపోతే తెలియకపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి అమ్మా. కాబట్టి యేసుని వారు తిరస్కరించిరి, యేసుని వారు త్రోసివేసిరి, యేసు మాకు వద్దు అని అందుకనే వాళ్ళు కాంటాక్ట్ లేకుండా అయిపోయారు అందరూ కూడా. ఎంతను నువ్వెంతగా యేసుని చేర్చుకుంటే అంతగా దీవించబడతావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మాకు యేసు కావాలి, ఆ యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, యేసును దీవించేవాడు, యేసును బలపరచువాడు చెప్పి ఎంతగా నువ్వు యేసు కావాలని కోరుకుంటే అంతగా నీ కుటుంబం నీవు కూడా దీవించబడతా. అది మీకు చెప్తున్న మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు స్కాటర్ అయిపోయారు అందరూ కూడా. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. 7వ పాయింట్ ఇది. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. అయితే దేవుడు మా ఎడల బాబు బయట తీసుకెళ్ళిపోవడం కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ అన్నమాట. తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు చదువమ్మా. అయితే దేవుడు మా ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అక్కడే ఉంటే చూడమ్మ ఒకసారి. రోమాపత్రికలో చెప్పినొచ్చాడు ఆయన 5వ అధ్యాయమా ఎన్నో వచ్చింది ఒకసారి. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. 8వ అధ్యాయము 31వ వచనం. 8వ అధ్యాయం 31వ వచనం చదువు ముగిస్తాను. ఇట్లుండగా ఏమందుము దేవుని పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు తనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన సొంత కుమారుని మనకి చెప్పండి వెనుదీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెనుదీయలేదు, ఆయన నీ కొరకాయ ఆయన్ను అప్పగించాడు. నీ రక్షణ కొరకాయ, నీ విమోచన కొరకాయ, నీ యొక్క కుటుంబ ఆశీర్వాదం కొరకాయ ఆయన అప్పగించాడు. కాబట్టి మనము ఏమని చెప్పండి, మనము 5వ అధ్యాయము ఏం చదివాం చెప్పండి. 35:8 చదవండి ఒకసారి. మనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. హల్లెలూయా. నీ విడుదల తన సొంత కుమారుని నీ కొరకే అప్పగించాడు ఆయన. హల్లెలూయా. నీకు సహాయం చేస్తా ఉన్నాడు. నిన్ను ప్రేమించి ఆయన అంటే తన కుమారుని అప్పగించి ఆ కుమారుడు నీకు బదులుగా శిక్షణ అనుభవించేలాగా ఆయన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు మనం 6 పాయింట్లు చూసాం. 6 పాయింట్ దేవతను శపించాడు. ఇంకా 2వది ఆదాము వాళ్ళని తరిమి వేశాడు. 3వది చెప్పండి ఆ యొక్క నోవా కాలంలో ఆ యొక్క జనప్రలయంలో అందరినీ నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేశాడు. 5వదిగా చెప్పండి ఎవరిని? ఆయన చెప్పాలి. ఆయన ఇశ్రాయేల్ ఆయన ఇది చెప్పండి. ఇశ్రాయేల్ని చెదరగొట్టాడు ఆయన. 6వది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ఆ యొక్క ఇది ఎవరో చెప్పండి. ఆ నీతిమంతుల రక్తం మాపై ఉండునుగాక అని చెప్పినందుకు అందరూ కూడా దేశాలని కూడా చెదరగొట్టాడు. 7వది నీ కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. నీ పక్షముగా నిలబెట్టాడు.
నీ విలువల అన్నాడు ఆయన. నీకు బదులుగా ఆ యేసు ప్రభు వారి సిలువలో ఏమైనా చెప్పండమ్మా, బలియాగమయ్యాడు. హల్లెలూయా. నీకు బదులుగా యేసు ప్రభు వారు సిలువలో మరణించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన విమోచించాడు నిన్ను. నీకు బదులుగా శిక్ష ఆయన భరిస్తా ఉన్నాడు. మరి ఎంత ప్రేమించాలి మనం ఆయన్ని చెప్పండి. ఎంతగా ఆయన్ని స్థించాలి, ఎంతగా ఆయన గణపరచాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి నీవు దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ప్రభువా, అందరిని శిక్షించావు కానీ మమ్మల్ని మాత్రము మాకు బదులుగా నీ కుమారుణ్ణి శిక్షించావు. దైవ స్తోత్రం. హల్లెలూయా. మాకు రక్షణ ఇచ్చి ఆయనకు శిక్షణ ఇచ్చావు. కాబట్టి నిన్ను సేవిస్తాము నాయనా, నిన్ను వెంబడిస్తాము, నిన్ను పూజిస్తాము, ఇంకా ఈ యొక్క కుటుంబం ఎదుగుతాం ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకుని ప్రభువును ప్రేమించే బిడ్డలుగా మనం ముందుకు వెళ్దాం. బలలో పాల్గొన్న అందరూ గొట్టంలో ఉంచండి. అందరూ కూడా దేవుని ప్రేమ